బీజేపీ తరపున చేవెళ్ల నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వికసిత్ భారత్ వికసిత్ చేవెళ్ల నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నారు. చేవెళ్ల కోసం ఆయన రూపొందించిన సంకల్ప పత్రం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను, ఎందుకు పోటీ చేస్తున్నారు, గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేయాలనుకుంటున్నాను వంటి విషయాలను ఆయన అంశాల వారీగా సంకల్ప పత్రంలో పొందుపరిచారు. అవినీతి, డబ్బు, రాజకీయాలకు పూర్తి విరుద్ధంగా ప్రజలకు సేవ చేయాలన్నదే తన సంకల్పమని కొండా పేర్కొన్నారు. అందుకే ఈ మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొస్తున్నానని పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి వెళ్లి ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా కలిసి వారి వారి సమస్యలను తెలుసుకున్నానని కొండా అంటున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించాను. ఈ మేనిఫెస్టో రాబోయే 5 ఏళ్లలో పార్లమెంటు సభ్యుడిగా మీ సమస్యలను పరిష్కరించేందుకు నిర్దేశించుకున్న మార్గదర్శక పత్రమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ వికసిత్ చేవెళ్ల కోసం ముందుగా ఆయన వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ఆయన సంకల్పించారు. పీఎం కిసాన్ సమృద్ధి యోజన కింద రైతులకు ఏటా 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం ఇందులో కీలకం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికత అందించడం ద్వారా రైతుల ఆదాయంలో పెరుగుదల తీసుకురావడం, కనీస మద్దతు ధర దక్కేలా పనిచేయడం వంటివి ఇందులో కీలక అంశాలు. ఇండస్ట్రీస్ పొల్యూట్ అయితే 2 చెర్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట ఇంకా హిమాయత్ సాగర్ పొల్యూట్ అవుతుందని ఇక్కడ జియో ట్రిపుల్ తెచ్చిన. ఎందుకంటే ఇండస్ట్రీస్ వెళ్తే పొల్యూట్ అవుతుంది, వ్యవసాయం పొల్యూట్ కాదు. కానీ ఈరోజు అది మారింది. ఇండస్ట్రీస్ అంటే పొగొచ్చే ఫ్యాక్టరీ కాదు, ఐటీ ఇండస్ట్రీస్, నాలెడ్జ్ ఇండస్ట్రీస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండస్ట్రీస్. ఇట్లా పొల్యూషన్ ఉండదు. ఒక్క సుక్క బయటకైనా ట్రీట్మెంట్ తోటి వస్తుంది. ఆ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ తెచ్చి, నాలెడ్జ్ ఇండస్ట్రీస్ తెచ్చి రైతులకు వెనకట అగ్రికల్చర్లో ఎక్కువ పొల్యూషన్ లేదు. ఇక్కడ కూడా ఆర్గానిక్ ప్రమోట్ చేసి పెస్టిసైడ్స్ ఇంకా ఎరువులు తక్కువ చేస్తే దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్గా చేస్తాము. జియో 111 తీసిండ్రు, అంతకంటే ఘోరమైన జియో 69 పెట్టిండ్రు అని డబ్బా కొట్టుకుంటున్నాను. ఏంటంటే జియో 111 తీసినాం అంటే పెంకల నుంచి పొయ్యిల పడ్డట్టు జియో 111 నుంచి పోయి జియో 69లో పడ్డారు. నేను దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేస్తాను. అంటే అటు పర్యావరణం కాపాడుకుంటా ఈడ డెవలప్మెంట్ అయ్యేటట్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తాను. అలాగే నిరుపేదలకు గృహ వసతి, ఆర్థిక సాయం కోసం కొండా సంకల్పం చూస్తే ప్రధాన్ కృషి చేస్తానంటున్నారు. ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా వీధి వ్యాపారులు మరియు హ్యాకర్లకు రుణాలు అందిస్తానని పేర్కొన్నారు. ఆకర్షణీయమైన గ్రామాలు, గ్రామాల్లో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, గ్రామ స్థాయిలో ఉపాధి కల్పన వంటి ఇందులో ఉన్నాయి. అలాగే సుపరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వృద్ధాప్య జనాభాకు మద్దతు, హౌసింగ్ మరియు లోన్స్, నియోజకవర్గ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు, ఆకర్షణీయమైన తాండూర్, ఇలా అనేక అంశాలపై తన సంకల్పం ఏమిటో కొండా విశ్వేశ్వర్రెడ్డి తన ఆలోచనలను సవివరంగా సంకల్ప పత్రంలో వివరించారు.